వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈ రోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ఉన్నాయో చూసే ముందు మన అనలిస్ట్ను కూడా పరిచయం చేద్దాం. ఈ రోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ పద్మ. రైట్, ఇక ఈరోజు ఏపీ అంశానికి అయితే వెళ్దాం. ఇక ఏపీ అంశానికి మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ గ్రూప్ 1 పోస్టులకు ఎంపిక జాబితా విడుదల, మరో 2 పోస్టుల రిజర్వ్. గ్రూప్ 1 అభ్యర్థుల ఎంపిక జాబితాను ఎట్టకేలకు ఏపీపీఎస్సీ విడుదల చేస్తుంది. హైకోర్టులోని కేసులకు అడ్డంకులు తొలగడంతో శుక్రవారం సాయంత్రం ఎంపిక జాబితాను అయితే ప్రకటించింది. మొత్తం 89 పోస్టులకు గాను 87 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితాను అయితే విడుదల చేస్తుంది. క్రీడా కోటాకు సంబంధించి 2 పోస్టులను మాత్రం రిజర్వ్ చేయాల్సి వచ్చిందని హైకోర్టు తెలిపింది. సో మనం గతంలో ఒక 2-3 డేస్ బ్యాక్ అయితే గ్రూప్ 2 చూసాం. ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించి జాబితాని అయితే విడుదల చేసింది. సో ఈ అంశాన్ని గురించి చెప్పండి. మంచిదమ్మా, చాలా రోజులు ఆగిపోయినాయి మీకు, అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఒక రకంగా చెప్పండి, 89 90 కాదు కానీ 2 రకాల గ్రూప్ 1 పోస్టులు చాలా వరకు ఖాళీ ఉండడం వల్ల అడ్మినిస్ట్రేషన్ కుట్టుపడుతుంది. చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు నిజంగా నిర్ణయాలు తీసుకునే స్థాయిలో 2-3 డిపార్ట్మెంట్కి ఒకటే అధికారం ఉండడం, ఇవన్నీ దానివల్ల గ్రూప్ 1 పోస్టులు ఫిలప్ కాకపోవడం వల్ల చాలా మన పాలనాపరమైన ఇబ్బందులు వస్తున్నాయి. కనుక ఇన్ని సంవత్సరాలకైనా అంటే ఢేర్ హై మగర్ అంధేర్ నహి అని ఆలస్యమైన చీకటి కాలేదని దానికి ఉదాహరణ. ఆ మిగతా 2 పోస్టులు సమస్య కాదు కానీ 79 పోస్టులు ఫిలప్ చేయడం మంచిది. దానివల్ల అడ్మినిస్ట్రేషన్ లో ముఖ్యంగా ఇప్పటిదాకా మన కార్యభారం ఎక్కువ ఉన్న డిపార్ట్మెంట్లలో ఇది అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఒకరే 3-4 డిపార్ట్మెంట్లకు ఇన్ఛార్జ్ గా ఉన్నారు కదా, వాళ్ళు పనితీరు మెరుగుపడే అవకాశం ఉంది. పాలనా పనితీరు మెరుగుపడితే గుడ్ గవర్నెన్స్ వస్తుంది. గుడ్ గవర్నెన్స్ రావాలంటే అవసరమైన అధికారులు అన్ని డిపార్ట్మెంట్లకు ఉండాలి. కనుక గ్రూప్ 1 పోస్టులు ఫిలప్ చేయడం వీలైన తొందరగా చేయడం మంచిది అంటున్నాను. ఇప్పటిదాకా ఆగింది, ఇప్పుడు ఆగకుండా మొదలైంది, మంచిది అంటున్నాను. రైట్, ఇక ఏపీ అంశానికి సంబంధించి మరొక అంశం తీసుకున్నట్లయితే కనుక కల్తీ నెయ్యి అంశం అయితే బాగా ఇది పెడుతుంది. నెయ్యి అయితే కల్తీ అయింది, దాంట్లో కొవ్వు పదార్థాలు కలిపారు, కొవ్వు కలిపారంటూ కూడా వచ్చిన వార్తకి సంబంధించి మరొక వార్త అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఇప్పటిదాకా అపోహలు, అపార్థాలు, సత్యాలు, అంత సత్యాలు అన్ని రకరకాలు చెప్పుకుంటూ వచ్చారు. అసత్యాలు కూడా చెప్పారు. కనుక చివరికి జరిగింది ఏంటంటే నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంది అంటే అసలు నేతి బీరకాయలు ఉంటుందా అనే ప్రశ్న మొదటికి వచ్చింది కదా. అంటే సింథటిక్ నెయ్యి మాత్రమే సప్లై చేశారు. సమస్య లేదు, నెయ్యి లేదు, పాలు లేదు. అంటే గజం విద్య ఫలానం విద్య అనే సమస్య తయారైంది. గతంలో ఆ సామెతలాగానే ఉన్నది. ఇదంతా పూర్తిగా సింథటిక్ పాలతోనే దాంతోనే చేశారు. అసలు డైరీల పశువులు లేవు, పాలు లేవు, అంతకంటే అని అర్థమైంది కదా. ఇప్పుడు జంతువుల కొవ్వు కలిసిందా ఈ తర్వాత సంగతి. అసలు మొత్తం నెయ్యే కాదనే పరిస్థితి వచ్చింది కదా. అంటే మీరు కాదని నిర్ణయానికి వచ్చినట్టే నెయ్యి కాదంటున్నారు. ఏదైతే ఏంది మొత్తం మీద సప్లై అయింది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుగు. మన ఉద్దేశం ఏంటంటే మా పద్మ గారు, గతం కథ జరిగింది, నెయ్యి కాదని తెలియదు కదా. ఏఆర్ డైరీకి పశువులు లేవు, ఏఆర్ డైరీకి అసలు పాల ఉత్పత్తి లేదు అని తెలియదు కదా. అంతకుముందు ఏఆర్ డైరీ కంటే మనకు ముందు ఇంకొక డైరీ ఉండే, దాని నుంచి ఒప్పందం తెలుసుకున్నారు. మళ్ళీ వాళ్ళు దీన్ని ట్రాన్స్ఫర్ చేశారు. అన్ని గందరగోళాలు జరగనంత గందరగోళాలు జరిగాయి. కాకపోతే ఒక్క రిపోర్ట్ ఏంటంటే డైరీ డెవలప్మెంట్ దాని నుంచి ఒక రిపోర్ట్ ఏంటంటే ఇందులో జంతువుల కొవ్వు అనేది రాకుండా మనకు పామాయిలు ఇతర మన వాటిలో కొవ్వు కలిసిందని చెప్పి మాత్రం వచ్చింది. అది కూడా ఇప్పుడు ఈ రిపోర్ట్ తెలియదు ఏంటంటే అసలు అందులో పాలు లేవు, నెయ్యి లేదు, వెన్న లేదు, అంతకంటే అంటున్నారు. కనుక సమస్య లేదు. ఇప్పుడు సప్లై చేస్తున్న పాలల్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు సప్లై చేస్తున్న నెయ్యిలో ఏం జరుగుతుంది, దయచేసి దీని మీద విచారణ జరపమని కోరుతాను. ఎందుకంటే ఇప్పుడు ఒకరి మీద ఎవరు బదనాలు చేసుకోవడానికి, నిన్న చెప్పాను కదా నేను, ఇప్పుడు సచ్చింది నిజమే. మన కోడికత్తం చచ్చారా లేకుంటే గొడ్డలతో పొడుతో చచ్చారా, గుండె పొడుతో చచ్చారా తెలవాలి కదా. అందుకని ఏమంటాను, సచిన్ నిజమైనప్పుడు దాని పోస్ట్ మార్టం ఏం చేసినా ఇక చచ్చిన శవం మీద తిరిగి రాదు. ఇది అంతే. గతంలో ఏం జరిగిందో జరిగింది, రిపోర్ట్ వచ్చేసింది, దాని మీద చర్యలు ఉండాలి. అరెస్టులు చేశారు, ఇప్పటికే చాలా మంది అరెస్ట్ చేస్తున్నారు, ఇంకా కొందరు చేయాల్సి ఉంది అంటున్నారు. అది అయిపోయింది కదా. ఛార్జ్ షీట్ కూడా వేశారు, కోర్టులో ఛార్జ్ షీట్ కూడా వేశారు కూడా. కనుక ఇక ఆ సమస్య పక్కన పెట్టి దాని మీద ఎవరికి శిక్షార్హులు, ఎవరిని శిక్షించాలి అవన్నీ తర్వాత చూస్తారు. ఇప్పుడు జరుగుతున్న ఏదైతే నెయ్యి సప్లై అవుతుందో ఇదైనా 420-420 రూపాయలు అంటున్నారు. నిజంగా 420 రూపాయలకు నెయ్యి వస్తుందా? రాకపోతే మరి ఈ నెయ్యి కూడా కల్తీదేనా? ఇంకో 3 ఏళ్ల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవరు ప్రభుత్వానికి వచ్చి మళ్ళీ దీని మీద విచారణ జరిపితే మళ్ళీ ఒక 2 ఏళ్ళు విచారణ జరిగి మళ్ళీ అప్పుడు కల్తీ నెయ్యి తేలుతారా చూడాలి కదా. నేను స్పష్టంగా చెప్తున్నాను, బయట మార్కెట్ రేటును బట్టి నెయ్యి అందుబాటులో ఉన్నది ఎంత, ఏ రకంగా ఉన్నది, ఇప్పుడు వీళ్ళు సప్లై చేస్తున్న నెయ్యి ఎంత, నెయ్యికి మరి సప్లై చేస్తున్న ఇప్పుడు ఏజెన్సీస్ కన్నా పర్మిషన్ ఉందా లేదా, వాటికి కూడా పోయిన డైరీలో పశువులు లేవు, పాలు లేవు,
అనే మాట తయారవుతుందా అది చూడమనంటుందండి. ఎందుకంటే ఇప్పుడు అది పోయింది కానీ ఇప్పుడన్నా కనీసం మేము తినే లడ్డూలో మేము ప్రసాదంగా స్వీకరించే లడ్డూలో నెయ్యే ఉందా, లేకుంటే గతంలో లాగా సింథటిక్ లేకపోతే జంతువులకు కలుస్తుందా అనే మాట ప్రజల్లో అనుమానం రావద్దు కదా, భక్తుల అనుమానం రావద్దు కదా. ఇప్పటికే అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కుంభకోణాలు ఇంకెక్కడ జరగలే. పరకామణి కేసు నడుస్తూనే ఉంది, అరెస్టులు అవి నడుస్తున్నాయి, హత్యలు అరెస్టులు అవి నడుస్తూనే ఉన్నాయి. అది మన గోవుల సంహారం, గోవుల మరణాల గురించి కూడా నడుస్తున్నది. విష్ణుమూర్తి విగ్రహం ఒకటి అయిపోయింది కదా, చూసింది కదా. ఆఖరి నైవేద్యంలో కూడా తాళం తీయకపోతే ఒక గంట ఆలస్యమైందని ఇవన్నీ చూస్తున్నాం మనం. అన్ని అనర్థాలకు మూలం ఏంటంటే పాలక వర్గాలు ఇష్టారీతిని ప్రవర్తించడం, దాన్ని కంట్రోల్ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు నిన్నకుండి కూడా ఉండిపోవడం. రెండోది అక్కడ తిష్ట వేసుకున్న అధికారులు కూడా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలను ఈ ప్రభుత్వాలు చేసిన అక్రమాలు వచ్చే ప్రభుత్వానికి, వచ్చిన ప్రభుత్వానికి చెబుతూ మొత్తం మీద వాళ్ళు స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపిస్తూ వాళ్ళు ఏదైతే ఇష్ట వేసుకున్న స్థానాలకి కదులుతలేరు. దానివల్ల వస్తున్న సమస్య అంటున్నారు. మొత్తం టీటీడీ ప్రక్షాళన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు అవుతుంది ఆయన చెప్తుండు ఏది టీటీడీ ప్రక్షాళన చేయాలని, సనాతన ధర్మాన్ని కాపాడాలని ఉప ముఖ్యమంత్రి అంటారు. మరి 2 ఏళ్లుగా చర్య తీసుకునేది పాలక వర్గం మారింది, అందుకే పాలన తీరు ఏమీ మారలేదు. ఈ విషయాలు అవినీతి విషయాలు నేను మిగతా కొంతవరకు నేను తిరుమలలో పరిశుభ్రత గురించి, వాటి గురించి, కాంట్రాక్టర్ల మీద మన అజమాయిషి గురించి నేను మాట్లాడితే చాలా బాగుంది. అది వరకు చెప్పాలంటే దర్శనాల విషయంలో కానీ ఇటువంటి కుంభకోణాలు చాలా పెద్దవి కదా, వేల కోట్ల కుంభకోణాలు కదా. అందుకని దీని మీద పూర్తి స్థాయిలో అన్ని కలిపి ఒక విచారణ సమర్పిస్తారా, లేకపోతే శ్వేతపత్రం ప్రకటిస్తామని ప్రభుత్వం ప్రకటించాలి. ఇప్పుడు సప్లై జరుగుతున్న నెయ్యిలో కూడా కల్తీ లేదని నిరూపించాలంటున్నాడు. రైట్, ఇక మరొక అంశం అయితే చూద్దాం. త్వరలోనే జాబ్ క్యాలెండర్. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి 755 కంపెనీలు. మంత్రి లోకేష్ వ్యాఖ్య. ఒక్కొక్కటిగా గ్రౌండ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు 4 లక్షల ఉద్యోగాల కల్పన, 4000 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చర్యలు, పాదయాత్రతో జీవితంలో ఎన్నో మార్పులు, నాటి అనుభవాల్ని నేడైతే అమలు చేస్తున్నాం. పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచుతాం. కాకినాడ జేఎన్టీయూ విద్యార్థులతో హలో లోకేష్ పేరుతో ముఖాముఖి. ఇకపై నెలకోసారి విద్యార్థులను కలుస్తానని వెల్లడి. ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ అన్నారు. దేశంలో ఏపీని నెంబర్ 1గా రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు రాష్ట్రానికి 755 కంపెనీలు వచ్చాయన్నారు. 4 లక్షల ఉద్యోగాలు లభించాయని తెలిపారు. ఇంకా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం తమ లక్ష్యమని గుర్తు చేశారు. రైట్, ఈ అంశానికి సంబంధించి అంటే ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ మేము వచ్చిన తర్వాత 4 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పనిచేసాం. ఇంకా మరొక 20 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? లోకేష్ గారు ఆలోచన మంచిది. యువ నాయకుడు, ఐటీ శాఖ మంత్రి కనుక కాకినాడ కాలేజీలో మాట్లాడడం మంచిదే కాదంటే. కానీ ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. సోషల్ మీడియా కట్టడి చేస్తామంటే చేయాల్సిన కౌన్సిలింగ్ యూనిట్స్ ఉన్నాయి, వాళ్ళతో చేయించండి. ఒకటి. రెండోది 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 ఏళ్లలో కల్పిస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చిన మాట నిజమే కదా. ఇప్పుడు ఏమో 4 లక్షల ఉద్యోగాలు కల్పించామంటారు. 2 ఏళ్ళు అయిపోతుంది కదా, ఇంకొక 3 నెలలు అయితే 2 నెలలుగా, ఇంకో 4 నెలలు అయితే 18 నెలలు 20 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. 20 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు ఎప్పుడు కూడా. 4 లక్షల ఉద్యోగాల కల్పన కూడా విషయంలో కూడా ఏ డిపార్ట్మెంట్ లో, ఏ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ప్రైవేట్ లో ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు అని దాని మీద ఒక శ్వేతపత్రం ప్రకటించాలంటున్నారు. లేకపోతే ఈ మాటలు కోటలు దాటితే మరి కాళ్ళు కడత దాటాయంటే ఉంటాయి అంటున్నారు. కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు తన ప్రతిభ గురించి, లేకపోతే తమ ప్రభుత్వ పనితీరు గురించి చెప్పుకొచ్చారు, బాగానే ఉంది. కానీ అంకెల గారిడి చేయొద్దు అంటారు. అంకెల గారిడి చేయాలంటే పోనీ వాళ్ళ లెక్క ప్రకారమే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన అనుకోండి, మరి లెక్క ప్రకారం అయితే ఈ సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా, 2 సంవత్సరాలకు వస్తుంది కదా, మరి ఇంకో 4 లక్షల ఉద్యోగాలు బాకీ ఉన్నట్టు కదా అని సమస్య వస్తుంది. మెల్లమెల్లగా గ్రౌండ్ అవుతున్నాయి. మొదటి సంవత్సరం అంతా పొరపాటు సవరించుకోవడం పట్టింది. ఈ సంవత్సరం నుంచి లెక్క 4-5 లక్షల ఉద్యోగాలు ఇప్పటి నుంచి లెక్క పెట్టుకొని చివరాఖరికి ఇస్తామంటే వేరే ఉంటుంది అంటున్నారు. సరే, మొత్తం యువ నాయకుడు ఒక రకంగా చెప్పాలంటే పనితీరు కూడా మెరుగుపరుచుకున్నాడు. ఆయన ఒక మంచి మాట అన్నారు, పాదయాత్ర వల్ల నాకు చాలా అనుభవం వచ్చింది. కరెక్టే, ఎవరికైనా వస్తుంది అంటాడు. ఎప్పుడైనా ప్రజల్లో మమేకం అయితే పాదయాత్రలు చేసినా, ఇంకే యాత్ర చేసినా, మోకాళ్ళ యాత్రలు చేసినా తప్పనిసరి అనుభవం వస్తా అంటాడు. గతంలో రాజ్యాలు ఉన్నప్పుడు గారు మీకు చదువు తర్వాత దేశాటనం అనేది, మీకు చదువు తర్వాత దేశాటనం ఉంటే అనుభవం వస్తుంది. ఆ తర్వాతనే యువరాజు పట్టాభిషేకం ఉండేది. కనుక ఇప్పుడు మంచిదే, యువరాజ పట్టాభిషేకానికి తయారవుతున్నారు. దాని ప్రకారమే ఇప్పుడు దేశాటనం చేస్తున్నట్లే ఈ పాదయాత్ర అనేది దేశాటనం. ఇంకోటి, అధికారంలో ఉన్నప్పటికీ అధికారం లేనప్పటికీ తేడా ఉంటుంది. మంగళగిరి ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎమ్మెల్సీగా ఉండి 10 రోజులు అధికారంలో ఉన్నారు కదా, అప్పటికంటే
ఖచ్చితంగా లోకేష్ తానే చెప్పినట్టు కాదు, నేను కూడా అంటున్నాను, అనుభవం వచ్చింది, చాలా వరకు పరిణతి వచ్చింది, విషయాల పట్ల అవగాహన పెంచుకుంటున్నారు, చాలా మంచిది అంటున్నాను. సమస్య లేదు. గతంలో లాగా ఏది పడితే అది మాట్లాడతలేరు. మాట్లాడే దానిలో కూడా విషయ పరిజ్ఞానం ఉన్నది, మంచిది. ఆయన చెప్పుకున్నట్టే ఈ యాత్ర కొనసాగించాల్సిందే, పాదయాత్రనే కాదు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, పాలనా అనుభవం నేర్చుకుంటే వచ్చే ఏదైతే ఎట్లాగూ టీడీపీలో వారసుడు ఎవరంటే ఆయనే అవుతారు కనుక లోకేష్ బాబు ముఖ్యమంత్రిగా మళ్ళీ కావడానికి చంద్రబాబు నాయుడు గారి తర్వాత తరానికి ప్రాతినిధ్యం వహించడానికి మంచి అనుభవం నేర్చుకుంటున్నాడు. పాలనాపరమైన అనుభవం వస్తే మంచిది, నష్టమే లేదు. ఓకే, రామ్మోహన్ రావు గారు, మనం మరొక అంశం చూద్దాం. తెలంగాణ అంశానికి మనం చూసుకున్నట్లయితే కనుక పొరపోరుకు నామినేషన్లు 28,456, చివరి రోజు ఏకంగా 19,180 దాఖలు. అనేక చోట్ల ఆసక్తికర పరిణామాలు. మిర్యాలగూడ ఎమ్మెల్యే ఇంటి నుంచి 3 రంగంలోకి. సూర్యాపేటలో బరిలో కర్నల్ సంతోష్ బాబు తల్లి. ఇక మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం పూర్తయింది. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు కలిపి మొత్తం 28,456 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి 2 రోజుల్లో 9,276 నామినేషన్లు రాగా, ఇక చివరి రోజైన శుక్రవారం 19,180 దాఖలు కావడం గమనార్హం. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస, భాజపాలతో పాటు ఆపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బీఎస్పీ వంటి పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నేతల కుటుంబాల నుంచి పలువురు బరిలోకి దిగగా, కొన్ని చోట్ల దంపతులు పోటీకి సై అన్నారు. ఇలా అనేక చోట్ల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుని నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో డిక్లేర్ చేశారు ఎంతమంది అన్నది. సో ఈ అంశానికి సంబంధించి అంటే ఈసారి నామినేషన్ల పర్వం జాగా ఎక్కువగా ఉంది. అనుకున్న దానికంటే కూడా దాదాపు 28,456 మంది అయితే పోటీ చేస్తున్నారు. నిబంధనల మేరకు ఒక్కొక్కరు 3 నుంచి 4 నామినేషన్ వేయడానికి అవకాశం ఉంది కనుక అట్లా వేశారు. కొందరేమో దేశం బాగా ఉందని చెప్పి ఆ రోజు వేశారు. ముఖ్యంగా ఆ నోటిఫికేషన్ కును అట్లాగే వెంటనే మా నామినేషన్ల స్వీకరణకు ఒక్క రోజు కూడా తేడా లేకపోవడంతో ఏమైందంటే ఇవాళ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు, తెల్లారి నుంచి అదే రోజు 30 మంది పెట్టారు. 3 రోజులు టైం ఉండడం వల్ల దానికి అవసరమైన సర్టిఫికెట్లు ఇవన్నీ తయారు చేయడంలో లోపం జరిగింది. అంటే టైం సరిపోలేదు. దానివల్లనే మొదటి రోజు తక్కువ పడ్డాయి, లాస్ట్ రోజు ఎక్కువ పడ్డాయి. అందులో ఏదైనా లోపం ఉంటే బాగుండదని చెప్పి మొదటి రోజు వేసిన దేశం నాడని మొదటి రోజు వేశారు. ఇవాళ ద్వాదశి కనుక నిన్న కొందరు మంచిదే అని ఏకాదశి నాడు వేయలేమన్నా ఇంకా చాలా మంది, కానీ అన్ని నామినేషన్ నిన్న పడ్డాయి. దానివల్ల కూడా ఎక్కువ నామినేషన్లు కనపడతాయి. 3-4 సెట్ల నామినేషన్లు వేయడం వల్ల కూడా ఎక్కువ నామినేషన్లు కనపడుతున్నాయి. మళ్ళీ స్క్రూటినీలో ఏదైనా నామినేషన్ చెల్లిన నామినేషన్ ఉంచుతారు, మిగతా తీసేస్తారు. మొత్తం 3 నామినేషన్ చెల్లినాయి అనుకోండి, ఏదో ఒకటే ఉంచుతారు అప్పుడు. కనుక ఆ తర్వాత ఈ నామినేషన్ సంఖ్య ఇంత ఉండదు. రెండోది, ఇవాళ స్క్రూటినీ అవుతున్నది, రేపేమో మనకు దానికి స్క్రూటినీ అయిన తర్వాత అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్స్ ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ 2 రోజులు తర్వాత 2 రోజులు అంటే 1, 2, 3 ఈ 3వ తారీఖు సాయంత్రం 3 వరకలా మనకు నామినేషన్ విత్డ్రా ఉన్నది. ఇదంతా డ్యూ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. దీనికంటే నిన్న నేను ఏమంటున్నానంటే పార్టీల ఆసక్తికరమైన సంఘటన ఏంటంటే పార్టీల వాళ్ళు పొద్దున ఒక పార్టీ, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒక పార్టీ చూస్తున్నాం కదా. అదే ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని అందరూ కూడా అంటే గెలుస్తాడని నమ్మకం ఉన్న గెలుపు గుర్రం ఏదైతే ఉందో దానికి మా బీఫామ్ ఇస్తామని చెప్పి ఉదయం పోతే ఒక పార్టీలో చేరిండు ఒక వ్యక్తి, మధ్యాహ్నం ఇంకో పార్టీలో, సాయంత్రానికి నామినేషన్ వేసే వరకల్లా ఇంకో బీఫామ్ తో వేసిన సందర్భాలు చూస్తున్నాయి. అంటే పై నాయకులకే నైతిక విలువలు లేనప్పుడు, పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నప్పుడు మేము అన్ని పార్టీలలో ఏ పార్టీ మంచిది నేను పోటీ చేయడానికి చూస్ చేసుకోవడానికి వీళ్ళకి కూడా అవకాశం ఉంటది కదా. నిజంగా చెప్పాలంటే మంచి వచ్చేట్టు ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీదకి పాలకుండా ఉండే రాజకీయాల నుంచి కొంతవరకు ఈ మిక్స్డ్ రాజకీయాలు వచ్చి మంచిది అంటున్నారు. దీనివల్ల ఏమంటే కొంచెం పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉండకుండా ఉంటది అనమాట. సిద్ధాంత రాహిత్యమే రాజకీయాలు రాజ్యం అంటున్నప్పుడు మనకు మొన్న మహారాష్ట్రలో చూసినాం కదా, కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకుంది, కొన్ని చోట్ల బీజేపీ శివసేన మనకు పొత్తు పెట్టుకుంది. చీలిక వర్గాలైన అన్ని వర్గాలు ఏకమైనవి చూసినాం కదా మనం. అది శివసేన కావచ్చు, లేకుంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. మన అజిత్ పవార్ గారు అదే ఎన్నికల్లో పాపం ఆయన ప్రచారానికి వెళ్ళి చనిపోయారు. ఇట్లా చూస్తే అంతటా కూడా ఈ సిద్ధాంత రాహిత్యం ఏర్పడడం వల్ల ఏ పార్టీలో ఉంటాడో ఏ పార్టీ పోతాడో తెలియని పరిస్థితి ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ కార్యకర్తల ఆవేదన 3 రోజులు ఎలక్షన్ వాచ్ తిరుగుతున్నాం. చాలా పెద్ద ఆవేదన ఏంటంటే నిన్నటిదాకా మమ్మల్ని జెండా పోయించి ఇప్పుడు మనకు పార్టీ టికెట్ అడిగే కల్లా మీకు డబ్బు ఉందా, మీ కులం ఏమిటి, ఇవన్నీ అడుగుతున్నారు. నిన్నటిదాకా మా కులం పనికిరాడు, మీ అవసరం లేకుండా పోయింది, మా డబ్బు అవసరం లేకపోయింది, జెండాలు మోసినాం. ఇప్పుడు మాత్రం ఏదైతే కుల బలం ఉన్న వాడికి, ఆ డబ్బు బలం ఉన్న వాడికి మాత్రమే టికెట్లు ఇస్తున్నారని అర్థమవుతుంది అనే ఆవేదన మాత్రం కనపడుతుంది. నిజమైన కార్యకర్తకు అన్యాయం జరుగుతుందనే భావన అన్ని పార్టీల్లో, ఒక్క పార్టీని విమర్శించిన అన్ని పార్టీలో కనపడుతుంది.
దీన్ని మా ఎట్లా ఓవర్కమ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళని ఎట్లా తెచ్చుకుంటారు పార్టీ చూడాలి. పార్టీలకి పరీక్ష అంటారు, కాల పరీక్ష నిలబడి ఈ ఎన్నిక జరగాల్సిందే. పార్టీలకు మాత్రం ఈ ఫిరాయింపులు ఇటు నుంచి అటు నుంచి ఇటు ఆలకలు ఇవన్నీ సహజం అంటున్నాను. అన్నిటికంటే అన్ని పార్టీలు చావోరేవో తెలుసుకోకపోతున్నాయి ఇప్పుడు ఈ మొత్తం ఎన్నికల్లో. చావోరేవో ఎందుకంటున్నానంటే మొన్నటిదాకా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ కొంచెం పెద్దగా స్టేక్స్ లేదు, కానీ ఇప్పుడు అట్లా కాదు. మున్సిపాలిటీలలో ముఖ్యంగా ఇవన్నిట్లలో 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు గెలిచిన బీజేపీ కూడా పరీక్ష అంటున్నాను. ఎందుకంటే 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, వారి నియోజకవర్గ కేంద్రం ఏదైతుందో దాంతో పాటు వారి నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీస్ ఒకటో రెండో ఉంటే కదా అవి గెలవాల్సిన అవసరం ఉంటుంది ఎమ్మెల్యే వాళ్ళు కనుక. అలాగే ఎంపీ నియోజకవర్గానికి వస్తే 8 మంది ఎంపీలు అంటే దాదాపు 60 నియోజకవర్గాల్లో వాళ్ళు గెలవాల్సి వస్తుంది. 60 పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న సీట్లలో మరి గెలవాల్సి వస్తుంది కనుక 3వ స్థానంలో నిలబడ్డాం గట్టిగా అని మొన్నటి లెక్క ఏంటంటే పంచాయతీ ఎన్నికల కంటే మంచి రిజల్ట్స్ కావాలని బీజేపీ చేస్తుంది. సరే, అధికార పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఏముంటదంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కనుక మనకు కోఆప్షన్ మెంబర్స్ తో గెలిచే అవకాశం ఎక్కువ ఉంటది కనుక వాళ్ళు కనీసం సగం సీట్లో కట్టిటు కాకుండా దగ్గరగా గెలిస్తే దొడ్డిదారులు గెలవచ్చు అని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లను ఖచ్చితంగా మేమే తీసుకుంటాం. పోయిన పంచాయతీ ఎన్నికల్లో 30% సాధించాం, ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ శాతం సాధిస్తామని చెప్పి టిఆర్ఎస్ అంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఇక మరొక అంశం చూద్దాం. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఎర్రవల్లికి రాలేం, కేసీఆర్ విజ్ఞప్తిని అంగీకరించని సిట్, నందినగర్లోనే విచారిస్తామని వెల్లడి, 1న అందుబాటులో ఉండాలని సూచన. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారించే విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సిద్దిపేట జిల్లా మార్కూరు మండలం ఎర్రవల్లిలో తాను ఉంటున్న ఇంటికే వచ్చి విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని అయితే తోసిపుచ్చింది. అక్కడికి రాలేమని చెబుతూ హైదరాబాద్లోని నందినగర్లోనే విచారణ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా 1ని మాత్రం అందుబాటులో ఉండాలని చెప్పింది. ఈ అంశానికి సంబంధించి మనం నిన్న కూడా మాట్లాడుకుని ఈ అంశానికి సంబంధించి మరొక 2-3 రోజులు ఇచ్చే అవకాశం ఉందని కూడా మీరు చెప్పడం జరిగింది. మాట కట్ అవుతుంది, నాకు విషయం అర్థమైంది కనుక చెప్తాను. నా మాట వినొస్తుంది కదా మీకు? నా మాట వినొస్తుంది, ప్రశ్న అర్థమైంది, ప్రశ్న అర్థమైంది. ఎర్రవల్లికి రాలేమనే మాట సరైనది కాదంటున్నాను. ఎందుకంటే మొదలు సిట్ నోటీస్ ఇచ్చినప్పుడే వాడు స్పష్టంగా పేర్కొన్నాడు, నందినగర్ లో నోటీస్ ఇచ్చినప్పుడు ఆ 160 స్టేట్మెంట్ తీసుకుంటామని చెప్పి సిఆర్పిసి 160 ప్రకారం మీకు నోటీస్ పంపుతూ 65 ఏళ్ల పైబడి ఉన్నారు కనుక మీరు మిమ్మల్ని ఎక్కడ విచారించమని చెప్పండి అని చెప్పారు. మొన్నటి 34 విచారిస్తాను. అటువంటిప్పుడు వాళ్ళే ఆప్షన్ ఇచ్చి వాళ్ళ ఆప్షన్ వాళ్ళు వీళ్ళు ఇస్తే మనకి తిరస్కరించిన తప్పు కదా. రెండోది ఏమంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఇండియాలో ఉన్నది, మన తెలంగాణలో ఉన్నది. అది కాకుండా కేసీఆర్ గారు సొంత నియోజకవర్గ కేంద్రం సొంత నియోజకవర్గంలో ఉన్న ఇల్లు. అంటే నందినగర్కి ఎందుకు పంపారు అంటే గతంలో అసెంబ్లీకి ఎన్నికైనప్పుడు వారి అడ్రస్ నందినగర్ ఇవ్వచ్చు, అంటే అదే అడ్రస్ లో ఉండాలని ఇల్లు అమ్ముకోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఆ ఇల్లు ఆయనది కాదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? అందుకని ఏమంటున్నానంటే ఆప్షన్ మీరే ఇచ్చి ఆప్షన్ అడిగి మేము అక్కడ కాదు ఇక్కడనే చేస్తామంటే ఎట్లా? రెండోది కూడా చెప్తున్నాను, మీకు నిజంగానే ఆయన ఇంటికి పోవడం లేకుండా ఆయన ఫామ్ హౌస్ కూడా ఇష్టం లేకపోతే గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యేకు ఒక ఆఫీస్ కట్టుంది. అంటే అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఆఫీస్ ఉంది కదా, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటున్నారు కదా. కేసీఆర్ గారు మంచి పని చేశారు. ఎమ్మెల్యేలకు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కూర్చోవడము, ఎవరైనా నాయకులలో కూర్చోకుండా నియోజకవర్గాల ఆఫీసులు కట్టించారు కదా. గజ్వేల్ కూడా ఒక ఎమ్మెల్యే ఆఫీస్ ఉంది కదా, అది గవర్నమెంట్ బిల్డింగ్, అది ప్రైవేట్ది కాదు. అక్కడే పిలవండి. లేకుండా చింతపడకలో ఆయన ఓటు ఉన్నది, ఆయన అది అడగలే చింతపడకలో నా ఓటు ఉన్నది కనుక నా సొంత ఊరు అది అక్కడికి రమ్మని చెప్పలే. తాను ఎక్కడ నివాసం ఉంటున్నాడో అక్కడ రమ్మన్నాడు. కానీ దానికి మళ్ళీ వారం రోజులు 10 రోజులు టైం అడిగిండు. మరి ఆ టైం కూడా ఇవ్వాల్సిన నిన్న కాక మొన్న విజ్ఞప్తి చేస్తే మనం సరే అంగీకరిస్తూ మళ్ళీ నందినగర్ నివాసానికి రమ్మనడం అనేది గౌరవం సరైనది కాదు. దాన్ని కూడా చెప్తున్నాను, టైం ఇవ్వడంలో కూడా పొరపాటు చేసింది సిట్ అంటున్నాను. ఇప్పుడు నిన్న కాక మొన్న నిన్ననే మనకు దానం నాగేంద్ర గారు స్పీకర్ గారి ఆయన ఏమన్నారు, నాకు మన మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కనుక నాకు తీరదు కనుక నాకు టైం ఇవ్వండి అన్నాడు. అసలు దానం నాగేంద్రకు మున్సిపల్ ఎన్నికలు ఏం సంబంధం? హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతలేవు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రం అంతా జరిగితే కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు, లేకపోతే బీఆర్ఎస్ ఆయన స్టార్ క్యాంపెయిన్ నిర్వహించలేదు. ఉన్నదేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఉన్నాను అంటున్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండు. అంటే కాంగ్రెస్ వాళ్ళు స్టార్ క్యాంపెయిన్ పెట్టలేదు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా పెట్టారు? అంటే ఆయన రాష్ట్రంలో మిగతా ఎన్నికలకు పోయే అవసరమే లేదు కదా దానం నాగేంద్ర గారికి. మరి ఆయనకి 25 తేదీ టైం ఎందుకు ఇచ్చిండ్రు? మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, నేను తర్వాత వచ్చి మాట్లాడతా అంటే నిన్ననే కదా స్పీకర్ అనుమతి ఇచ్చింది 25వ తారీఖు రమ్మని.
అటువంటి అప్పుడు మరి ఆయనకున్న అధికారం ఆయనకున్న వెసులుబాటు దానం నాగేంద్రకున్న వెసులుబాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండదు అంటున్నాను. నేను మాజీ ముఖ్యమంత్రి నాయకుడా తెలంగాణ జాతిపిత ఇవన్నీ పక్కన పెడదాం. ఒక సిటిజన్, మామూలు సిటిజన్ కాదు, అదే కోరాను. నేను ఓ సిటిజన్ గా రావడానికి సిటిజన్ రావడానికి సిద్ధంగా ఉన్నా. మీరు దయచేసి నందినగర్ నివాసం నాది, ఇంటి నెంబర్ ఇది, ఎర్రవల్లి ఫామ్ హౌస్, నాకు ఇంటి నెంబర్ ఇది, ఓ సిద్దిపేట జిల్లా, పిన్ కోడ్ నెంబర్ సహా వేసిండు. అంటే అక్కడికైతే రామంటే మీరు ఆప్షన్ ఇచ్చింది మీరే రామంటే ఎట్లా అంటున్నాను. ఖచ్చితంగా ఇది సిట్టు పొరపాటి అంటున్నాను నేను. రెండు అంటున్నా, ప్రభుత్వ భవనాలు చేస్తా అంటే గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలోనే మనకు మన ఎమ్మెల్యే ఆఫీస్ ఉన్నది, రమ్మనండి. అక్కడ విచారిస్తామని చెప్పండి. అది ఆఫీసర్ బిల్డింగ్ అవుతుంది కదా, మీ పోలీస్ స్టేషన్ కంటే సేఫ్ కదా అంటున్నాను. అక్కడ సీసీ కెమెరాలు ఉండవు కదా, ఏం చేయవు కదా లోపల మీ పెట్టడానికి. అందుకనే ఇది కేవలం అవకాశం వాళ్ళే ఇచ్చారు. చట్టం అదే చెప్తుంది. 160 స్టేట్మెంట్ తీసుకోవడం సిఆర్పి ప్రకారం 65 ఏళ్ళ పైబడిన వృద్ధుల్ని కానీ, 15 ఏళ్ళ పిల్లల్ని కానీ, లేకుంటే పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళు మహిళల్ని కానీ పోలీస్ స్టేషన్ ఇవ్వడానికి వీల్లేదు. మీరు ఇంటి దగ్గర అంటున్నారు, నందినగర్ బదులు ఎర్రవల్లి రమ్మంటున్నాడు. ఎందుకు మీకు సంశయం అంటున్నాను. అది కూడా ఒక రోజు లేట్ చేసి అవకాశం ఇస్తామని చెప్పి మళ్ళీ రెండోసారికి వచ్చే కల్లా ఎవరి సలహాలు తీసుకున్నారు, ఎవరి ఆదేశాలు చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి మనం. ఇక మరొక అంశం చూద్దాం. అజెండాలో నల్లమల సాగర్ వద్దు, సిడబ్ల్యూసి భేటీలో తెలంగాణ ప్రతిపాదన, 7 రోజుల ప్రతిపాదనలు ఇవ్వండి, 15 రోజుల అభిప్రాయాలు చెప్పండి. ఏపీ తెలంగాణకు సిడబ్ల్యూసి సూచన. ఇక తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలవనరుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో సమావేశం జరిగింది. సిడబ్ల్యూసి చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభ్యంతరాలు, కృష్ణా గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా, పలు ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులపై ఏ అంశాలు ప్రతిపాదనలో పొందుపరుస్తారనే అంశాలపై చర్చించారు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి త్వరలో జరగబోయే కీలక సమావేశంలో చర్చించాల్సిన అజెండా అంశాలైతే ఖరారు చేసేందుకు గాను సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఇది దాదాపు 2 గంటల పాటు సాగింది. సందర్భంగా ఏపీ, తెలంగాణ అధికారులు ఎవరి వాదనలు వారైతే వినిపించారు. ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన పోలవరం, బనకచర్ల, నల్లమల సాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టవద్దని తెలంగాణ ప్రతిపాదించింది. ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇక నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, సెక్రటరీ కోఆర్డినేషన్ గౌరవ్ ఉప్పల్ కూడా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. వార్త నాకు అర్థమైందమ్మా, ఆ వార్త చూశాను, పేపర్లు చూశాను కనుక నాకు అర్థమైంది. సాంకేతిక పరం నా మాట మీకు వినొస్తే సరిపోద్ది కనుక ఒక మాట చెప్తాను. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు శివలింగం అన్నట్టున్నది. అంటే నిజంగా చెప్పాలంటే గతంలో మనకు పోలవరం, మనకు బనకచెర్ల ప్రాజెక్టు గురించి అభ్యంతరాలు రాగానే దాన్ని పక్కన పెట్టి ఒక ఆ ఫేజ్ ని తీసేసి ఇంకో ఫేజ్ ని కలిపి నల్లమల సాగర్ ని పెట్టారు. ఇది పూర్తిగా అది కాదంటే చిల్లి కాదు తూటు అనే సామెత. చిల్లి అన్నా తూటు అన్న ఒకటే రంధ్రం. ఇది కూడా ఏంటంటే మళ్ళీ బనకచెర్ల బదులు ఇక్కడి నుంచి మన బొల్లేపల్లి నుంచి రిజర్వాయర్ నుంచి మళ్ళించి నల్లమల సాగర్ అనే కొత్త పేరు చేస్తున్నారు. ఇది ఎజెండాలో ఉండాలా ఉండొద్దా అనే సమస్య కదా, ఉండొద్దు అంటున్నారు. ఎందుకంటే దానికి డిపిఆర్ లేదు, ఏమి లేదు అంటున్నారు కదా. అటువంటి ఎజెండాలు పెడుతున్నారు. అట్లాగే ఆదిత్యనాథ్ దాస్ అని ఒక ఆయన మన నీటిరంగ నిపుణుడు, మన ఆఫీసర్ అధికారి గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా ఫలానా 20 ప్రాజెక్టులకు వ్యతిరేకిస్తూ ఆయన రకరకాలు వాదించారు. ఏది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయనే ఇవాళ ట్రిబ్యునల్ చైర్మన్ ఉంటే ఆయన దగ్గరికి పోయి మేము ఏం చెప్తే ఆయన వింటాడా అని టిఆర్ఎస్ వాళ్ళు లేకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఆరోపిస్తున్నారు. నిజమే కదా. అందుకని ఇప్పుడు జడ్జి మీద నమ్మకం లేదంటే జడ్జి తప్పుకోవాలి కదా. గతంలో జరిగింది అదే. మనకు యాదాద్రి భద్రాద్రి విచారణలో జస్టిస్ నరసింహారెడ్డి గారు ఆయన నివేదిక తయారైంది అనుకుంటే ఆయన ఉన్న నిజాలని చెప్పేసేసాడు. కేసీఆర్ నోటీసులు ఇస్తాం, కేసీఆర్ రావాల్సిందే అనుకుంటూ కేసీఆర్ కూడా బాధ్యత ఉంది ఇందులో అని ప్రకటించాడు ఆయన. అప్పుడు ఏమైంది, సుప్రీంకోర్టు మందలించింది. మీరు నివేదిక తయారు చేసి గుమ్మతి మార్గంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే తప్ప నివేదికలు ఏముందని మీరు విచారణ బయట పెట్టిన తర్వాత ప్రెస్ మీట్ లో బయట పెడితే ఎట్లా అని చెప్తే ఆ జస్టిస్ నరసింహారెడ్డి గారు చెప్పింది కదా. ఇక్కడ కూడా అంటున్నాను నేను, ఆదిత్యనాథ్ దాస్ మాకు పనికిరాడు, మాకు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, ఆయన ఆధ్వర్యంలో నడిచే దానిలో మేము ఏమి చెప్పినా వేస్ట్ అని తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అంటుంది కదా. తీసేయాలి కదా. మరి కొన్ని ఎజెండాలు ఎట్లా జరుగుతున్నారు, దానికి నేను చెప్పాను ఆరు లేదు చూడు లేదు కొడుకుని సమానంగా ఉన్నట్టు అది ఎజెండాలు లేదు అంటున్నారు కదా. మన అసలు ఆలోచన లేదు అంటున్నారు. ఆలోచన లేదని ఎట్లా ఆచరణ సాధ్యం అవుతుంది, అది ఎట్లా పెడుతున్నారు చర్చ ఎందుకు? గతంలోని ఏదైతే ఆమోదించిన ప్రాజెక్ట్ ఏమిటి, ఆమోదించని ప్రాజెక్ట్ ఏంది, మనకు డిబిఆర్ సమర్పించిన ప్రాజెక్ట్ ఏంది, వాటి మీద చర్చ జరగాలి, తప్పులేదు. అందుకని ఇప్పుడు ఈ నీటి యుద్ధంలో
కేవలం రాజకీయ ప్రయోజనాలు తప్ప ఇంకోటి ఏం లేదు. ఈ రెండు పక్కల రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే ప్రజలను భావోద్వేగాల నుంచి భావోద్రేకాన్ని తీసుకుపోతున్నాయి అంటున్నాడు. నేను స్పష్టంగా చెప్తున్నాను, విన్ విన్ సొల్యూషన్ కావాలంటున్నాడు. గతంలో విజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అప్పుడు అఖిల పక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి గారినప్పుడు నేను కూడా స్వయంగా మనకు ప్రభుత్వం పంపితే నేను అక్కడ మన మన్మోహన్ సింగ్ గారిని కలిసిన సందర్భం అఖిల పక్షంలో నేను కూడా ఉన్నాను అప్పుడు. కనుక అప్పుడు ఏదైతే విజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆపిందో మళ్ళీ కొత్తగా మళ్ళీ తీర్పు చెప్పందాం, లేకుంటే 2 బోర్డులను సంప్రదిద్దాం. విన్ విన్ సొల్యూషన్ కావాలంటే ఇద్దరు గెలిచేది కావాలి. కానీ ఇప్పుడు ఆడుతున్న గేమ్ అంతా కూడా ఎన్నికలు రాగానే సెంటిమెంట్ వడ్డేస్తుంటాయి మనం. అంటే జీరో సమ్ గేమ్ ఆడుతున్నారు. మీరు ఓడితే నేను గెలుస్తా, నేను ఓడితే మీరు గెలుస్తారు. ఉన్నవి నీళ్లు గోదావరిలో ఉన్నాయి, సరైన పంపకం చేయండి. కృష్ణాలో నీళ్ళు లేవు, ఉన్న నీళ్ళని ఎట్లా చెప్పుకుందాం అంటే రొట్టె పిండికి వచ్చి రొట్టె అంటాం కదా, పిండి ఎంతో చూసి రొట్టె ఇవ్వండి అంటున్నాను. అసలు పిండే లేదు, అన్ని మిథ్య అంటే కష్టం. కనుక ఈ వివాదం పరిష్కరించాలంటే రాజకీయంతో సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. కేంద్ర ప్రభుత్వం పిట్టపోరు పిల్లి తీరుస్తున్న సంగతి చూస్తున్నది. ఒక ఆరోపణ కూడా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మీరు కూటమి ప్రభుత్వం ఉంది కనుక, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కనుక ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేస్తలేదు. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల మీద తంపు పెట్టి 12 ఏళ్లుగా ఈ జల వివాదం తెలుస్తలేదు. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వమే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోబెట్టాలి, పిలవాలి, అభ్యంతరాలు స్వీకరించాలి. అట్లాగే ఇప్పుడు వేసిన కమిటీ ఉంటుంది కదా, ఆ కమిటీ ముందు పూర్తి రిజాల్వ్ చెప్పాలి. 2 పక్కల విచారించిన తర్వాత చేయాలి. ఇది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక అవకాశం ఉంటుందమ్మా, సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకు. ఇప్పటికే సుప్రీంకోర్టులో మళ్ళీ కేసు వేశారు. కేసు విత్డ్రా చేసుకుంటే మేము పరిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం మాటలని గతంలో బీఆర్ఎస్ అప్పటి తెలంగాణ ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది పిటిషన్. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వేయాల్సి వచ్చింది కదా, పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు, పిటిషన్ వేశారు కదా మీరు కూడా. అందుకనే ఈ వివాదంలో కేంద్రము 2 రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం పాటించాలి. అనవసరంగా ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించకుండా ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక్కడ చూసారు కదండి కిదినాటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.